అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. అందరం దారి తప్పినా నన్ను నీవు ఎవరికి వచ్చి దించితివి, దారి తప్పినా నన్ను నీవు ఎవరికి వచ్చి రక్షించితివి, నిత్యము నీచిన దేవా, నిత్య జీవము నీచిన దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నీవో ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, నీవో ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక, వరకు కాపాడు దేవా, అంతము వరకు కాపాడు దేవా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్ష మగువా గడియలో,
మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా అందరం చప్పట్లు కొడుతూ పాడదామా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా నీవే నా మంచి కాపరివి 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 ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి హరి నీవే నా మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవే నా మంచి కాపరివి నీవు ప్రేమించిన గొర్రెలన్నిటిని ఎల్లప్పుడూ చేయి విడువక ప్రధాన కాపరిగా నీవు నాకై ప్రత్యక్షమగువా గడియలో నన్ను నీవు మరువాని దేవా నన్ను నీవు మరువాని దేవా అంతము వరకు కాపాడు దేవా అంతము వరకు కాపాడు దేవా నిత్య జీవము నీచిన దేవా నిత్య జీవము నీచిన దేవా నీవే నా
కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి 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 ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి 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 కాపరి ప్రభాషకు ఓరోకో బందరాల నరా రికా బాబా రికా మాషకేందరియాల నరా ఓ రికా బాబా కరందురాల నరా ఓరోకో బాబా నీవేన మంచి కాపరివి నీవేన మంచి కాపరివి. ఈ దినం ఈ సమయం వరకు ప్రభువా మీ కృపారేఖల కింద మమ్మల్ని అందరినైనా సజీవ లెక్కల ఉంచి ప్రభువా ఈ పునరుత్థానపు ఆరాధన ప్రభు మీ నామాన్ని మహిమకరంగా దీవెనకరంగా జరుగుటకు మమ్మల్ని అందరూ ఇక్కడ సమకూర్చినందుకే నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభువా స్తోత్రం ప్రభువా అయ్యా ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని మహిమ తెచ్చుకున్నారు తండ్రి ప్రభువా నీకు స్తోత్రం స్తుతి ఆరాధన మీరు మా మధ్యలో సంచరించినందుకే నీకు స్తోత్రం ప్రభువా అయ్యా వాక్య ధ్యానంలోకి వెళ్ళుచుండగా తండ్రి ప్రభువా మీ దాసుని ద్వారా నిలబడి ప్రభా మీరు మాతో మాట్లాడండి ప్రభా మీ దాసుని మరుగుపరిచి మీరు మాతో మాట్లాడండి తండ్రి నీకు స్తోత్రం తండ్రి స్తోత్రం ప్రభా వచ్చిన మా అందరితో ప్రభా మీరు మాట్లాడండి దేవా స్తోత్రం తండ్రి అయ్యా ప్రభా మా ముందున సమయం మొత్తం మీ చేతులుగా పేపుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకునే సమయం మాత్రమే హెచ్చిస్తూ మా కోసమే త్వరగా రానైన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరం కూర్చుందాం, కొంచెం ముందు జరిగి కూర్చోవాలి అక్కలు ఇక్కడ ఉన్న వాళ్ళు. నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు. చేతులు ఉన్న వాళ్ళందరూ వందనాలు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఒక చిన్న మాట చెప్పి నేను వాక్యంలోనికి వెళ్తాను. వచ్చే ఆదివారము ప్రభు బల్ల ఆరాధన గుర్తుందా ఎవరికైనా? వచ్చే ఆదివారము ప్రభు బల్ల ఆరాధన. ఆ దినం భోజనాలు కూడా ఉంటాయి. ఎవరైనా ఆసక్తి ఉండి భోజనాల నిమిత్తం మేము ముందుకు వచ్చిన అవకాశం ఉంది. లేదు మొత్తం మేము రాలేము అనుకుంటే ఒకవేళ మీ వరకు ఏదైనా ఆసక్తి ఉండి మీరు వారం కూడా ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు సిద్ధపాటు కూడికలు ఉంటాయి. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి ఆ సిద్ధపాటు కూడికల్లో పాల్గొని ప్రభు బల్లారాధనలో మీరు ప్రభు దీవెనలు పొందగలరని మనవి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యాన్ని మనము విందాం. ప్రతిరోజు ఏదో ఒక ఇంటి దగ్గర ప్రార్థన కూడికలు అయితే జరుగుతున్నాయి. చాలామంది ఇంటి దగ్గర ఉన్నారు కానీ రావట్లేదు. కొంచెం బాధ. మన విషయంలో అందరూ కలుస్తారు కదా. ఇప్పుడు కొన్ని గ్రామాల నుండి వస్తున్నారు సంఘానికి. ఒకరికొకరు పరిచయాలు కూడా లేవు. సహవాసం అంటే
మా ఇంటి దగ్గర ఉన్న మా వాళ్ళు అనుకునేది కాదు. ఇదిగో ఇంత కలిస్తే ఇంతమంది ఉన్నారా ఈరోజు? హల్లెలూయా. వీళ్ళందరూ ఏదైనా మంచికైనా చెడ్డకైనా, ఏదైనా చావు ఉన్నా లేకపోతే ఏదైనా సంతోషమైన ఫంక్షన్ ఉన్నా, ఏదైనా దావుతున్నా వీళ్ళందరూ రావాలనుకున్నప్పుడు పరిచయం ఉండాలా లేదా? చాలామందికి తెలియదు, పరిచయం కూడా లేదు. హల్లెలూయా. ఈ కోరికల్లో ఉద్దేశం ఏంటంటే, నేను ఉదయం నుండి సాయంత్రం దాకా ప్రార్థన చేస్తూ ఎందుకు ఉన్నాను అంటే, ఇదిగో మీరందరూ ఒకరినొకరు పురుగొల్పబడి ప్రతి ఇంటి దగ్గర జరుగుతున్న ప్రార్థనకు వచ్చి అందరూ మా కుటుంబం గురించి, వచ్చిన వారందరి గురించి ప్రార్థన చేసి కుటుంబాలను బలపరచాలి, ఆత్మీయంగా స్థిరపరచాలని ఒక తలంపుతోనే ఈ కోరికలు ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి గత 2 వారాలుగా ప్రార్థన కోరికలు జరుగుతూ వచ్చాయి. ఈ సోమవారము సాయిలన్న వాళ్ళదేమో బర్త్డే కొడుకుంది. మంగళవారం రోజు నరసింహన్న ఉన్నాడు కదా, స్వాతక్క నరసింహన్న, డబ్మాలేసిన వాళ్ళ అల్లుడు, వాళ్ళ ఇంటి దగ్గర మంగళవారం రోజు కూడిక ఉంది. బుధవారం తెలియదు, గురువారం రోజు అంతే. కాబట్టి ఈ 3 వారాల్లో ఇంకా ఎవరికి గృహం దగ్గర కూడిక జరగలేదు, వారందరూ ఆలోచించుకొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని. హల్లెలూయా. ఇప్పుడు దేవుని వాక్యంలోనికి మనము వెళ్దాం. హల్లెలూయా. ఈ రూతు గ్రంథాన్ని ధ్యానం చేస్తున్నాం. ఏ గ్రంథాన్ని? పోయిన వారం విన్నారా రూతు గ్రంథం గురించి? అక్కడక్కడ రూతు గ్రంథం గురించి చెప్పాల్సి వచ్చింది, విన్నారా? ఎంకుపల్లిలో కానీ మల్లేశ్వరుల దగ్గర కానీ రూతు గ్రంథం గురించే పంచుకున్నాం. 6వ వచనం వరకు అయిపోయినట్టుంది కదా, విని విడిచిపెట్టి వెళ్ళింది అనేది కదా. రూతు గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం వరకు మనము ధ్యానించుకుంటూ వచ్చాం. 7వ వచనం 8వ వచనాన్ని చదువుదాం. 7వ వచనము 8వ వచనం. ఆమెతో కూడా ఆమె 2 కోడళ్ళను బయలుదేరి మార్గమున వెళ్ళుచుండగా నయోమి తన 2 కోడళ్ళను చూచి, మీరు జాగ్రత్తగా ఉండాలి, తిరిగి వెళ్ళుడి, చనిపోయిన వారి ఎడలను నా ఎడలను దయ చూపినట్లు మీలో ఒక్కొక్కటి పెళ్లి చేసుకొని తన ఇంట నెమ్మది నొందినట్లు హల్లెలూయా. తర్వాత వాళ్ళు ఏమన్నారు? నీతో పాటు నీ ప్రజల యొద్దకు వచ్చేదమని ఆమెతో చెప్పగా. ఇక చాలు, ఇక జాగ్రత్తగా నా వైపు చూసి వాక్యమేనండి. జాగ్రత్తగా నా వైపు చూసి వాక్యాన్ని వింటున్నారా? వినపడుతుందా లాస్ట్ వాళ్ళకు? నాకు ఇందాక కొంచెం బీపీ వచ్చింది. ఎందుకు? ఆరాధన జరుగుతుంటే 2 యవనస్తులు వెనుకలు కూర్చొని విమానం అవుతుందా పైన, దాన్ని అవుతుందా? హల్లెలూయా, హల్లెలూయా. నేను చాలా కోపం నాకు చాలా కోపం ఉంటుంది దేవుని. ఇప్పుడు బెత్లెహేము నుండి ఎలీమెలెకు అనే వ్యక్తి భార్య అయిన నయోమిని 2 కుమారులను చేతబట్టుకొని మోయాబు దేశానికి రావడము, వచ్చిన తదనంతరము ఎలీమెలెకు చనిపోవడము, తర్వాత అక్కడే ఈ నయోమి ఉండడము, ఉన్న కారణాన్ని బట్టి వాళ్ళ చిన్న పిల్లలు కుమారులు 2 వివాహ వయసుకు రావడము. వివాహ వయసుకు వచ్చిన కుమారులకు బెత్లెహేము దేశంలో ఉన్న స్త్రీలతో వివాహము చేయకుండా ఈ మోయాబులోనే ఉన్నటువంటి ఈ స్త్రీలనే వివాహం తీసుకొని వచ్చి వివాహము జరిపించడము జరిగింది. ఈ వివాహం మోయాబు దేశంలో ఉన్న స్త్రీలతో వివాహము జరిగించిన తర్వాత 2 కుమారులు కూడా ఏమయ్యారు? చనిపోయారు. చనిపోయిన తర్వాత ఈ నయోమి ఇప్పుడు ఆలోచించుకొని ముసలిదైనా బలం ఉడిగిపోయినదైనా ఏం చేస్తుంది? తిరిగి నా సొంత గ్రామానికి, సొంత దేశానికి వెళ్ళాలని వినింది. యెహోవా దేవుడు నా దేశంలో, నా బెత్లెహేము గ్రామంలో ప్రజలకు ఆహారం ఇచ్చడానికి దర్శించాడంట అని విని ఆ మోయాబును విడిచింది. హల్లెలూయా. మోయాబును విడిచింది. మోయాబును విడిచింది వెళ్దామని చెప్పేసి అనుకుంది. ఈమెతో పాటు మోయాబును 2 కోడళ్ళు కూడా విడిచారా? అవునా? మీకు బాగా వింటున్నట్టున్నారు. మీ అందరికీ వందనాలు. ఎవరెవరు ప్రయాణమయ్యారు? ఎంతమంది మొత్తము? 3
మోయాబుని విడిచి ప్రయాణమైంది ఎంతమంది? ఇద్దరా? మోయాబులో నుండి బయలుదేరింది ఎంతమంది? మళ్ళా ఇద్దరు అంటారు దేవా. 7వ వచనం చదవండి. 7వ వచనం చదవండి. ఆమెతో కూడా హల్లెలూయా. ఎంతమంది అయినారు ఇప్పుడు? ఇప్పుడన్నా అర్థమైందా? మోయాబుని ఎంతమంది విడిచిపెట్టారు? ఎంతమంది? నయోమి ఇద్దరు కోడన్లు విడిచిపెట్టి మోయాబుని విడిచి ప్రయాణమై వెళ్తున్నారు. మార్గంలో వెళ్తున్నప్పుడు నయోమికి కొంచెం డౌట్ వచ్చింది. మోయాబులు ఉన్నప్పుడు అడగలే, మోయాబుని విడిచినప్పుడు కోడళ్లను అడగలేదు. మోయాబును విడిచి వెళ్తూ ప్రయాణమై మార్గంలో వెళ్తున్నప్పుడు నయోమికి డౌట్ వచ్చింది. వీళ్ళు నిజంగా దేవుని మీద భక్తితో వస్తున్నారా, చనిపోయిన నా కుమారుల మీద నా మీద దయ చూపించి వస్తున్నారా కనుక్కుందామని అనుకుంది, తెలుసుకుందామని అనుకుంది. అని మోయాబుని విడిచి ప్రయాణమై సాగుతూ ఉన్నప్పుడు, ఇదిగో నా కుమార్తెలారా, మీరు నాతో పాటు రానేలా, చనిపోయిన వారి ఎడలను నా మీదను దయ చూపినట్లు యెహోవా మీ మీద కూడా దయ చూపిస్తాడు. మీరు మీ తల్లుల ఇళ్ళకు వెళ్ళి ఒక్కొక్కటి ఉండకుండా వివాహం చేసుకొని మంచిగా ఉండండి, నేను మీ గురించి ప్రార్థన చేస్తానని చెప్పి ముద్దు పెట్టుకుంది. అయితే ఇద్దరు కోడళ్ళు ఏమన్నారు? నాతో పాటు రావద్దని నువ్వు అనొద్దు, నీ జనములతో నీతో కూడా మేము వచ్చేదామని వాళ్ళు చెప్పేశారు. హల్లెలూయా, హల్లెలూయా. నీతో పాటు అంటే మోయాబులు ఉన్నప్పుడు ఏం డిస్టర్బ్ చేయలేదు, కానీ మోయాబు విడిచిన తర్వాత ఈ మార్గం వెళ్తున్నప్పుడు డౌట్లు. వాళ్ళు నిజంగా భక్తి చేస్తున్నారా, నా మీద ప్రేమతోనో నా మీద అభిమానంతోనో, నా కొడుకులు చనిపోయినారు కదా, నేను బాధపడుతున్నాను కదా, నా మీద జాలి చూపించి నాతో పాటు రావడానికి ఇష్టపడుతున్నారా అని కొంచెం పరీక్షించుకుందామని ఆ మాట విసిరింది. వెంటనే ఇద్దరు కోడళ్ళు, లేదు అట్లా రావద్దని చెప్పొద్దు, మేమిద్దరము నీ జనులేదా నీతో పాటు వచ్చేదాం, నీ జనులేద్దకు అని చెప్పేసి ఇద్దరు చెప్పారు. మరి కొంచెం దూరం వెళ్ళిపోయారు. మరి ఒక డౌట్ వచ్చింది, నా మీద ఏమైనా ఆశించి వస్తున్నారేమో, దయ కాకుండా, దయ అయితే కాదంట, దయ చూపించి అయితే కాదు, నా మీద ఒకవేళ ఏదైనా ఆశించి నేను ఏదైనా సహాయం చేస్తానేమో అని అనుకుని వస్తున్నారేమో డౌట్ వచ్చి ఏం చెప్పిందంటే, నా కుమార్తెలారా, మరలా మీకోసం నా కడుపున ఇంకా సంతానం, హల్లెలూయా, నా గర్భమున ఇంకా మీకోసము మగపిల్లలు ఇంకా లేరు, నొందరా ఇంకా లేరు కదా, ఒకవేళ ఉంటారని ఈ ముసలిదానైన నేను ఈ రాత్రి దేవుని మీద విశ్వాసం ఉంచి పురుషులతో ఉన్నప్పటికీ ఒకవేళ కుమారుడు కంటే ఆ కుమారుడు పుట్టి మరల పెద్దవాడయ్యేంత వరకు మీరు ఒంటరి కథలే వినుట మంచిది కాదు అని చెప్పేసాను. ఎందుకంటే ఆ రోజు యూదుల ధర్మం ప్రకారము అన్న చనిపోతే వదినను మరిది పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకున్న తర్వాత వారి ద్వారా వచ్చే సంతానం అన్న సంతానం అవుతుందని ఆ రోజు ధర్మశాస్త్రంలో రాయబడి ఉంది. ఇప్పుడు అన్నలు చనిపోయినారు కదా, మీకోసం నేను మరలా ఈ ముసల్లాన్ని అయినా నేను మీకోసం మరలా సంతానం వచ్చేటట్టుగా చేసుకున్నా, నేను ముసల్లాన్ని అయినా దేవుని మీద నమ్మకం ఉంచి సంతానము కనినా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేంత వరకు మీరు ముసలోళ్ళు అవుతారు. హల్లెలూయా. ఇది బాగుండదు, వద్దు, మీరు వెళ్ళండి అని రెండో మాట విసిరింది. ఈ రెండోసారి చెప్పేసరికి ఈ ఓర్పకు అర్థమైపోయింది, ముసలి నాకు నువ్వు పెళ్లి చేసేటట్టుగా లేవు, నేను నమ్మకం వచ్చుట కంటే నేను తిరిగి వెళ్ళిపోవడమే మంచిది అనుకొని సరే అత్త అని చెప్పేసి ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయిందా లేదా? రెండో ఆప్షన్ వచ్చినప్పుడు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఋతుతో గొడవ. ఇంకా కొంచెం దూరం వెళ్తుంటే, ఋతు నీ తోటి కోడలు తన దేవుని యొద్దకు తన జనుల యొద్దకు వెళ్ళిపోయింది కదా, నువ్వెందుకు వెళ్ళలేదు? ఆమె వెళ్ళిందేమో నీ దేవుడే, నీ ప్రజలే, నువ్వు మరణం ఉన్న చోట నేను, నువ్వు ఉన్న చోట నేను, మరణం తప్ప మన ఇద్దరిని ఏది వేరు చేయకూడదు. నీ గర్భమున కుమారులు వచ్చినా రాకపోయినా, నువ్వు నాకు పెళ్లి చేసినా చేయకపోయినా, నువ్వు నన్ను పట్టించుకున్నా పట్టించకపోయినా, మరణం వరకు నేను నీతోనే ఉంటాను. నా దేవుణ్ణి నేనేమి నీకు పరిచయం చేయను, అక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం చేయను. ఆమె అయితే ఆమె దేవునితోనూ ఆమె ప్రజల దగ్గరికి ఆమె వెళ్ళిపోయింది, కానీ నాకు మాత్రం నీ ప్రజలు నా ప్రజలు, నీ దేవుడు నా, మరణం తప్ప మన ఇద్దరిని ఏది వేడి చేయకూడదు, నన్ను రావద్దని అనొద్దు అని చెప్పేసి గట్టిగా చెప్పింది.
అప్పుడు అత్తకు అర్థమైంది, నాతో పాటు రావడానికి కరెక్ట్గా మనసు ఉన్నట్టుందని చెప్పేసి ఇద్దరు కలిసి బెత్లెహేమునకు చేరినారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంతవరకు మీకు అర్థమైంది కదా. ఇప్పుడు అందులో కొంచెం లోతైనవి కొన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈ కోడళ్ళు ఇద్దరు ఏ దేశస్తులు చెప్పండి గట్టిగా? మోయాబు దేశానికి సంబంధించిన స్త్రీలు. అయితే ఈ మోయాబు అనే మాటకు అర్థం కూడా ప్రారంభంలో చెప్పాను కదా. ఈ మోయాబు అనే పేరు ఎట్లా వచ్చిందంటే, లోతు ఉన్నాడా? లోతు మీకు తెలుసా? బైబిల్లో అబ్రహాం ఉన్నాడు కదా. అబ్రహామును 12వ అధ్యాయం ఆది కాండంలో పిలిచాడు. తీయొద్దు, బైబిల్ తీయొద్దు. నీవు నీ జనుల యొద్ద నుండి, నీ స్వగ్రామం నుండి, నువ్వు నివసిస్తున్న దేశం నుండి వదిలిపెట్టి విడిచి నేను చూపించే దేశానికి రా అన్నాడు. అర్థమవుతుందా? నువ్వు వస్తే నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు అబ్రహాంతో చెప్తే, ఈ మాటలు విని అబ్రహాం సిద్ధం అవుతున్నప్పుడు లోతున్నాడే, లోతు అడిగాడు అబ్రహాం, ఏంటి ప్రయాణం అయిపోతున్నావు అందరిని వదులుకొని అని అంటే, దేవుడు నాకు ఇట్లా దర్శనం ఇచ్చాడురా, నేను అందుకే వెళ్తున్నాను అన్నాడు. నేను నీతో పాటు వస్తానని. హల్లెలూయా. ఆయన ఆశించి వచ్చాడా, లేకపోతే బాబాయ్ కదా తోడుగా వెళ్దామా అని చెప్పేసి అని వచ్చాడని మీకు తర్వాత తెలుస్తుంది. నేను ఆశీర్వదిస్తాను, భూమి మీద ఉన్న సమస్త జనులు నీ ద్వారా ఆశీర్వదించబడుదును అని దేవుడు చెప్తే అబ్రహాం బయలుదేరి వెళ్తుంటే లోతు కూడా వచ్చాడు. దేవుడు లోతును పిలవలేదు. మీకు క్లారిటీ ఉంది కదా. ఇద్దరు కలిసి జీవిస్తుంటే అబ్రహాముతో ఉన్న కారణాన్ని బట్టి లోతుకు పశువుల మందలు, పశువుల కాపర్లు విస్తారమైపోయి ఇద్దరు కలిసి నివసించడానికి అవకాశం లేని విధంగా విస్తరించిపోయారు. అప్పుడు ఇద్దరు వేరు కావాలని అనుకున్నారు. లోతు సొదొమ గొమొర్రా వైపు చూసి, అది కంటికి ఏదోను వనం వలెను పచ్చగా ఉందని, కంటికి కనపడినదని, మంచిగుంది, నా పశువులకు నాకు బాగుంటుందని సొదొమ గొమొర్రా పట్టణం వైపు ప్రయాణము చేశాడు. తర్వాత అబ్రహాంతో దేవుడు అన్నాడు, నీవు నీ ఉత్తర దిక్కు కానీ, దక్షిణ దిక్కు కానీ, పడమడ కానీ, తూర్పు కానీ ఇల్లు, నువ్వు ఎంత దూరం చూస్తావో అంత దూరం నీకు నీ స్వాధీనంగా ఇస్తాను అని అన్నాడు. ఇప్పుడు లోతు వెళ్ళిపోయినాడు సొదొమ గొమొర్రా తట్టు ఆశించి, అది మంచిగుందని వెళ్ళిపోయాడు. అబ్రహాం మాత్రం దేవుడి మాట మీద ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు చెప్పినట్టుగా అక్కడే ఉండి గుడారం వేసుకొని నివాసం ఉన్నాడు. ఈ సొదొమ గొమొర్రా పట్టణంలో పాపం ఎక్కువైపోయింది. ఏమెక్కువైంది? వ్యభిచారం ఎక్కువైపోయింది. అక్కడ కొంచెం నీతిగానే జీవించాడు లోతు. అయితే అక్కడ పాపాన్ని బట్టి ఆ సొదొమ గొమొర్రా పట్టణాల మీద అగ్ని గంధకములు కురిపిద్దామని దేవుడు దిగి వచ్చిన్నాడు. సొదొమ గొమొర్రా పట్టణాల యొక్క మొర నా దృష్టికి బహుఘోరమైనదై ఉన్నది, అక్కడున్న ప్రజలందరినీ చంపేద్దామని నేను దిగి వచ్చానని అబ్రహాంతో చెప్పి ముగ్గురు ప్రయాణమైపోయి సొదొమ గొమొర్రా పట్టణాన్ని చేరుకున్నారు. చేరుకుంటే ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ లోతు కుటుంబం దగ్గరికి వచ్చారు. ఈ దినం నీ దగ్గరికి వచ్చారే, వాళ్ళు మా దగ్గరికి పంపి, వాళ్ళతో మేము ఉండాలి, వాళ్ళతో మేము కూడాలి, వాళ్ళతో మేము శయనించాలి అని లోతును ఇబ్బంది పెట్టారు. వాళ్ళు వచ్చింది ఎందుకంటే అబ్రహాం ప్రార్థన చేశాడు, నీతిమంతులుంటే తప్పించు ప్రభువా అని. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఈ దేవుని దూతలు దేవుడే అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ గుంపు కూడా వచ్చి, అంత పాపమైనటువంటి స్థితిలో ఆ నగరం ఉంది, సొదొమ గొమొర్రా పట్టణము ఉండిపోయింది. అయితే లోతుకు చెప్తున్నాడు దేవుడు, లోతు నీ అల్లుల్ని ఎవరుంటే తెచ్చుకో, తొందరగా మనం వెళ్ళాలి, ఇక ఆలస్యం చేస్తే ఇక్కడ అగ్ని గంధకములు రాలి ఈ ప్రాంతం అంతా నాశనం అయిపోతుంది అని చెప్తున్నాడు. అల్లుళ్ళ కోసం పోయినారు, ఎవరు రాలే, ఎవరు నమ్మలే. ఈ సొదొమ గొమొర్రా పట్టణాల మీద పెట్టుకున్న ఆశని బట్టి బయటికి రా అంటే రావట్లేదు. ఇంకెక్కువ ఆలస్యం చేస్తుంటే ఈ దేవుడు ముగ్గురు దూతలుగా తండ్రి, కుమార, పరిశుద్ధాత్మనిగా వెళ్ళిపోయారు కదా. లోతు భార్యను, ఇద్దరు కుమార్తెలను బలవంతంగా చేయబట్టుకొని బయటికి లాక్కొని వచ్చారు. హల్లెలూయా. బయటికి లాక్కొని వచ్చి ఒక మాట చెప్పారు, మరలా మీరు సొదొమ గొమొర్రా వైపు చూడొద్దు, చూస్తే మీరు చచ్చిపోతారు అని చెప్పేసి అన్నాడు. కొంచెం దూరం వచ్చిన తర్వాత లోతు భార్య ఏం చేసింది? తిరిగి ఉప్పు స్తంభమై పోయింది. బలవంతంగా బయటికి లాక్కొని వస్తే భక్తులు కాలేరు. నా మాట మీకు అర్థమైందా? బలవంతంగా బయటికి లాక్కొని వస్తే, బలవంతంగా భక్తిని చేపించామనుకో భక్తులు కాలేరు. సొదొమ గొమొర్రా పట్టణం నుండి నాశనం పెట్టాలని దేవుడు కనికరం చూపించి ఈ లోతు కుటుంబాన్ని బలవంతంగా వాళ్ళు రావట్లేదని చేతులు పట్టుకొని బయటికి లాక్కొని వచ్చారు.
ఒక్కరు కూడా భక్తులు కాలేదు. అర్థమైందా? లోతు భార్య ఉప్పు స్తంభం అయింది. ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత లోతు ఇద్దరు కుమార్తెలు కొండ మీద చిన్న గుహలో నివాసం ఉంటున్నప్పుడు ఈ చెడ్డ ఆలోచన లోతు కుమార్తెలకు వచ్చేసింది. అక్కడ ఉండి చూశారు కదా, సొదొమ గొమొర్రా పట్టణాలలో ఎలాంటి అలవాట్లు ఆచారాలు ఉన్నాయో చూసినారు కదా. అది నెరవేర్చుకోవడానికి లోక ఆచారం చొప్పున, సర్వజనుల ఆచారం చొప్పున మనతో పోవడానికి పురుషుడు ఎవరు లేరు అనుకొని ఈ అక్కజనులు ఇద్దరు అనుకొని తండ్రికి ద్రాక్షరసమును త్రాగించి తండ్రితో ఒక రాత్రి ఒకరు, మరొక రాత్రి ఒకరు పడుకొని ఇద్దరు కుమారులను అన్నారు, ఒక్కొక్కరు ఒకరిలాగా. మొదటి వాడు మోయాబీయుడు. హల్లెలూయా. మొదటి మోయాబీలు, అమ్మోనీలు వాళ్ళ సంతానమే. ఈ అక్రమంగా బలవంతంగా బయట తీసుకొచ్చిన, బతుకు మార్చుకోకుండా అక్రమంగా జీవించిన వారి సంతానమే మోయాబీలు, అమ్మోనీలు. హల్లెలూయా. ఎవరు? మోయాబీలు. మూల పురుషుడు మోయాబీలకు అట్లా అక్రమంగా బలవంతంగా బయట తీసుకొచ్చిన తర్వాత మోయాబీలు అయిపోయినారు. ఏమైనారు? ఇది చెప్పడానికి మీకు ఇంత టైం పట్టింది. నయోమి ఎందుకు అడుగుతుంది తెలుసా? బయటికి మోయాబుని విడిచిన తర్వాత ఎందుకు అడుగుతుంది తెలుసా? బలవంతంగా వస్తే మీరు భక్తులు కాలేరు బిడ్డ, బలవంతంగా రాకూడదు. మీరు మోయాబీలు బలవంతంగా ఆ రోజు లోతు మీద, కుటుంబం మీద దయ చూపించి బయటికి లాక్కొని వస్తే ఎవరు భక్తులు కాలేదు. అక్కడికి ఆ కుటుంబము పతనం అయిపోయింది. మరలా ఎక్కడ కనపడదు. అందుకే మీరు కూడా నాశనం కావద్దు. దయచేసి నా మీద దయతో వస్తున్నారా, చనిపోయిన వాళ్ళ మీద ప్రేమతో వస్తున్నారా చెప్పండి. లేదట మేము నీ జనలతో నీతో పాటు వస్తామని ఇద్దరు చెప్పారు. కొంచెం దూరం వెనక మళ్ళీ అడిగింది, బలవంతంగా రావద్దు, నేను ముసల్లాన్ని మీ గురించి ఆలోచించలేను, మరలా మీకు పెళ్లి చేసి మీకు కుమారులు అనేటట్టుగా నేను చేసేంత నాకు సోమత లేదు, జాగ్రత్తగా ఆలోచించుకొని నేను మరలా ఒకసారి చెప్పింది. అప్పుడు అర్థమైంది ఒక కోడలికి, అయితే నేను నమ్మకం వస్తే నాకేమీ దొరికేటట్లేదని తిరిగి హల్లెలూయా హల్లెలూయా ముద్దు పెట్టుకొని తిరిగి వెళ్ళిపోయి. ఇంకొక కోడలు ఉంది, అరే నీ కోడలు తోటి కోడలు వెళ్ళిపోతుంది కదమ్మా, నువ్వు జర ఆలోచించి చూడు. నమ్ముకుంటే నమ్మకం లేదు, సర్లే ఏ ఇచ్చింది, ముద్దు పెట్టుకుంది, వెళ్ళిపోయింది. రూతుతో కూడా అంటుంది, నిన్ను కూడా నేను బలవంతం చేయను బిడ్డ, నన్ను నమ్ముకొని అయితే నువ్వు భక్తి చేయొద్దు, నా దగ్గరికి నువ్వు రావద్దు. నీ తోటి కోడలు తన దేవుని దగ్గరికి, తన ప్రజల దగ్గరికి వెళ్ళిపోయింది కదా, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్పింది. లేదు ఆమెకు మాత్రం ఆయన దేవుడు కావాలి, ఆయన ప్రజలు కావాలి, నాకు మాత్రము నువ్వు కావాలి, నీ దేవుడు కావాలి, నీ ప్రజలు కావాలి, నీ గ్రామం కావాలి, నువ్వు ఉన్న చోట నేను ఉంటాను, నువ్వు చనిపోయిన చోట నేను చనిపోతాను. ఇదిగో ఏమని చెప్తుంది, మరణం తప్ప మళ్ళీ ఇద్దరిని ఏది వేరు చేయకూడదు అని అంటుంది. మోయాబులు కాబట్టి అట్లా అడగాల్సి వచ్చింది నయోమికి. బలవంతం చేస్తే వీళ్ళు భక్తులు కాలేరు. బలవంతంగా భక్తి ఎప్పుడు చేయకూడదు, గుర్తుంచుకోండి. బలవంతంగా భక్తి చేయకూడదు. ఒకరు ప్రెజర్ పెడితే చేయకూడదు, ఒకరు చెప్తే చేయకూడదు. నీకు తెలిస్తే ఖచ్చితంగా చేయాలా, ఇష్టంతో చేయాలి భక్తి అనేది. ఇప్పుడు ఇంతమంది ఇక్కడికి వచ్చినారు కదా, వచ్చినామా? బలవంతం ఏమైనా ఉందా? మీ ఇష్టంగానే వచ్చారా? హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు అడుగుతున్నానంటే, మీ ఇష్టంతో మీరు రాకపోతే, అవసరం కోసమో ఆశించో ఇట్లా ఏదైనా కనుక్కొని వచ్చారనుకో, మీకు ఏది దొరకదు. ఒకవేళ వ్యాధుల కోసం వచ్చారా, వ్యాధులు అయిపోతే దేవుని వదిలిపెట్టి వెళ్ళిపోతారు. మీ రోగాల కోసం ఈరోజు వచ్చారా, ఈ రోగాలు పోయిన తర్వాత మరలా మీరు, అర్థమవుతుందన్న మాటలు, మీ అవసరతల కోసం, మీ సమస్యల కోసం దేవుని మందిరానికి వచ్చారా, మీకు అవసరం కానీ వచ్చారు, అవసరం తీరిపోతే, అర్థమవుతుంది నా మాట. బలవంతంగా కాదు, ఇష్టపూర్వకంగా, హృదయపూర్వకంగా వచ్చే వాళ్ళు మాత్రం నిలబడతారు. ఇంకొక మాట చెప్తాను, ఐగుప్తులో ఇశ్రాయేలులు 25 లక్షల మంది దాక్కున్నారు దాదాపుగా. వాళ్ళందరినీ ఐగుప్తు నుండి దేవుడు బయటికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చి ఎర్ర సముద్రాన్ని దాటించాడు. తర్వాత ఇంకో చూడు, ఇట్లా దాటించి తీసుకురావడానికి మోసే అనే సేవకుని వాడుకున్నాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో దేవుడు మిమ్మల్ని విడిపిస్తున్నాడంటే, మీకు శ్రమ వచ్చింది, ఐగుప్తుని విడవాలంట, ఐగుప్తు అనే పాపాన్ని విడవాలంట అని చెప్పేసి అంటే, అదిగో ఆ అద్భుతాల మధ్యలో చివరి అద్భుతం దేవుడు చేసి ఇశ్రాయేలులను బయటికి తీసుకొని వచ్చిన తర్వాత ఇంకో చూడు, 40 సంవత్సరాలు కానాను పాలు తేనెలు ప్రవహించే దేశానికి ఈ 25 లక్షల మంది పోవాలి. మామూలుగా వాస్తవానికి అయితే ఎంతమంది పోయారు? ఎంతమంది? ఇద్దరే పోయారు. మీరు ఆలోచించండి, ఎందుకు మిగతా వాళ్ళ పరిస్థితి పోలేకపోయారు? మోయాబుని విడిచింది 3, అత్త, ఇద్దరు మోయాబు స్త్రీలు.
బెత్లెహేముకి వెళ్ళింది ఎంతమంది? ఇద్దరే. హల్లెలూయా. ఐగుప్తుని విడిచింది 25 లక్షల మంది, కానీ వాగ్దాన దేశానికి వెళ్ళింది ఇద్దరే. హల్లెలూయా. కారణం ఏంటి? మధ్యలో సనుగులు. మోసే, మాకు నీళ్లు చేదైపోయినాయి అయ్యా, ఐగుప్తు నుంచినే బాగుండే, మాకు నీళ్లు సమృద్ధిగా ఉండే. ఇట్లా కొంచెం ఆపద వచ్చిందనుకో, ఐగుప్తు ఉన్నప్పుడే బాగుండే, అక్కడ సమాధులు లేవని మమ్మల్ని అరణ్యంలో చంపేయడానికి ఇక్కడ దాకా తీసుకొచ్చావా అని అన్నారు. మోసే, ఎప్పుడు మన్నానేనా, మాకు మాంసం కావాలి. ఏం కావాలి? మాకు మాంసం కావాలి. ఇట్లా ప్రతిదానికి సనిగి 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 దాదాపుగా యోర్దాను దాకా వెళ్ళిపోయేసరికి అందరూ బయలుదేరిన వాళ్ళందరూ దాదాపుగా చాలామంది, వాళ్ళ సంతానం మిగిలిందేమో కానీ ఐగుప్తు నుండి బయలుదేరిన వాళ్ళందరూ దాదాపుగా ఇద్దరు తప్ప మిగతా వాళ్ళందరూ సనుగులే. ఆశించి రావడం, మాకు అది కావాలి ఇది కావాలి. మనం అడగకమునిపై మన దేవునికి మనం హృదయపూర్వకంగా భక్తి చేసే వ్యక్తులమైతే మనకు కావాల్సింది రాకుండా ఎవరు అడ్డుకోలేరు. మనం చేసే పొరపాటు పని ఏంటంటే అవసరాల కోసం దేవుని వాడుకుంటాం, అవసరాల కోసము వాడుకుంటాం ఆయనను. అవసరం తిరిగిపోతే నీతో నాకేం పని అంటాడు. ఇలాంటిది వస్తుందేమని నయమే ముందు జాగ్రత్తగా చెప్పు, బిడ్డ దేనికోసం వస్తున్నావు? నన్ను ఆశించైతే ఏం రావద్దు. చనిపోయారు నా కుమారులు, నేను బాధపడుతున్నాను నా మీద నా కుమారుల మీద, చనిపోయిన వారి మీద, దయతో మీరు రావద్దు, వెళ్ళిపోండి వెళ్ళిపోండి. వస్తే ఎట్లుండాలో మనసు కుదిరిందని ఎప్పుడు చెప్పింది రూతు గురించి? నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఉన్న చోటనే నేనుంటాను, నీ ప్రజలే నా ప్రజలు, మరణం తప్ప మన ఇద్దరిని ఎవరు. ఇలాంటి తీర్మానం ఉంటే భక్తి చేయాలా, ఇలాంటి తీర్మానం ఉంటే భక్తి చేయాలా, ఖచ్చితంగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇప్పుడు మోయాబు అంటే ఈ లోకంలో ఉన్న పాపపు స్థితిని వదులుకొని, పాపపు స్థితిలో ఉన్నటువంటి స్థితి. ఎవరైతే మనసు మార్చుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకొని బాప్తిసం పొందుకొని ఈ మోయాబుని విడిచిన అనుభవానికి వచ్చి ఉంటారు, అంటే లోకం నుండి వేర్పాటైనటువంటి జీవితం. అర్థమవుతుందన్నమాట. ఈ లోకంలో ఒకప్పుడు పాపం చేసుకుంటున్న వాళ్ళు దేవుని ద్వారా దర్శించబడి వాక్యం ద్వారా పట్టబడి మనసును మార్చుకొని మారు మనసు పొంది రక్షణ పొందుకొని బాప్తిసం పొందుకొని తర్వాత అది అలాంటి జీవితాన్ని వదిలేసుకొని బయటకు వచ్చింటారు కదా, వాళ్ళు ఇప్పుడు దేవునితో నడుస్తున్నారు కదా. దేవునితో నడుస్తున్నట్టు ఎంతవరకు నడవాలి? మన సమయం, మన జీవితం ఆయుష్నంత వరకు. ఈ ముగింపు ఎక్కడి దాకా వెళ్తుంది? పరలోక రాజ్యానికి వెళ్ళాలని మనం దేవుణ్ణి నమ్ముకున్నాం. గురి పరలోకం కాకుండా దేవుడు ఉన్నాడా, ఉంటే నాకెందుకు ఇట్లా అయింది, దేవుడు నాకెందుకు మంచిగా చేయలేదు, నా కుటుంబాన్ని ఎందుకు పట్టించుకోలేదు, అర్థమవుతుందా? దేవుని మీద తిరుగుబాటు చేసేటోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు మధ్యలో రాలిపోతారు. నిజం చెప్తున్నా, వాళ్ళ మధ్యలోనే బలవంతంగా ఎవరన్నా మీరు బలవంతం పెట్టి చేయి ప్రార్థన చేయి చర్చికి రా. ఒకప్పుడు నాకు అలాంటి మెంటాలిటీ ఉండే, ఎవరన్నా రాకపోతే బాగా బాధ అనిపించి ఎందుకు రాలేదని గట్టిగా అడుస్తుంటే, ఇప్పుడు ఫోన్లు ఇవ్వకుండా అన్న ఏమైందన్నా రాలేదు ఒక మాట అడుగుతా అంతే, ఒకసారి రెండుసార్లు చూస్తా, తర్వాత ఎవరి కోసం చేస్తున్నారు భక్తి? నేనా మీరా పరలోక రాజ్యం పోయేది? భక్తి ఎవరు చేస్తే? నా మాట అర్థమైందా? భక్తి చేయకుండా దూరం అయిపోతే నరకానికి. ఇక్కడ ఆరోగ్యం ఉన్నా ఉండకపోవచ్చు, డబ్బు ఉండొచ్చు లేకపోవచ్చు, ఇల్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ దేవునితో నడిచే స్థితిలో మాత్రము ఒక కారణాన్ని చూపించకూడదు. కారణాన్ని దేవుడు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడింపకోరిన యెడల వాడు తను తాను తగ్గించుకొని తన సిలువను ఎత్తుకొని, హల్లెలూయా, తగ్గించుకొని అంటే మనసులో ఒక మాట ఏదైనా అన్నారు అనుకో, తగ్గించుకోవాలా. దేవుడు నీకు కావాలనుకుంటే, సంఘంలో నువ్వు నిలిచి ఉండాలనుకుంటే, ఫలించాలనుకుంటే, స్థిరపడాలనుకుంటే, కొంతమంది నిన్ను ఓరవలేక ఒప్పలేక కొన్ని మాటలు విసురుతారు నీ మీద, నేను మధ్యలో ఆపు చేద్దామని చెప్పేసాను. మనుషులతో సంబంధం నీకు ఉండకూడదు, మనుషులు నిన్ను గాయపరచకూడదు, మనుషుల ద్వారా మాటలకు ప్రభావితమై నువ్వు దేవునికి దూరమై పోకూడదు. కొన్నిసార్లు ఎంకరేజ్ చేసిన మనుషులే, కొన్నిసార్లు బాగుందని చెప్పిన మనుషులే మరొకసారి నిన్ను ఇబ్బంది పెడతారు వాళ్ళ మాటలతో. వాళ్ళను పట్టించుకోకూడదు. దేవుడు కావాలని వస్తే దేవునితోనే పెనవేయబడిన జీవితాన్ని జీవించాలా. హల్లెలూయా, హల్లెలూయా. అదిగో నాకు చాలా మంది తెలుసు, ఇక్కడ ప్రారంభించినది మొదలుకొని అబ్రాహాము అన్న కుటుంబం ఉంది కదా, అబ్రాహాము అన్న కుటుంబం వాళ్ళు ఇప్పుడు దాదాపు ఇక్కడ ప్రారంభించి 5.5 సంవత్సరాలు అయింది. మోయినాబాద్ అంటే ఇక్కడికి ఎండల కాలం కదా, చాలామంది చాలాసార్లు ఎండ ఎక్కువ ఉందని చెప్పిన వాళ్ళు ఉన్నారు.
చిన్న వర్షం పడితే ఆగిపోయినామన్నా అని చెప్పేసి అన్నారు. వాళ్ళ గురించి చెప్తున్నాను, ఇంకా కూడా అనుకోవద్దు. నడుచుకుంటూ వచ్చేటోళ్ళు ఎండకు. ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కానీ అప్పుడు లేరు, ఉండేది 2-3 కుటుంబాలే. ఇప్పటి వరకు కూడా దూరం అవుతుంది, మాకు బైక్ లేదే, ఆటోలు లేవు, నడవలేను అనుకుంటే ఆగిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అర్థమవుతుందా? అవసరాన్ని బట్టి భక్తి చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవకాశం ఉండి కూడా రాగలిగి కూడా రాలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇంట్లోకాడనే. కానీ దూరము లెక్క కాకుండా ఎండకైనా నడుచుకుంటూ వచ్చిన కుటుంబం కూడా అది నా మనసుకు తెలుసు. హల్లెలూయా. ఎవరు చెప్పరు వాళ్ళకు, నడుచుకుంటూ వస్తుంటాయి అప్పటి నుండి, ప్రారంభం నుండి. ఇప్పుడన్నా ఇంతమంది ఉన్నారు, అందరూ పోతుంటే ఏదైనా అద్భుతం జరుగుతుందని కొంతమంది ఆశించి వచ్చింటారేమో. అప్పుడు ఆ కుటుంబం ఒక్కటే ఉండేది ప్రారంభంలో, ఎవరు లేరు. అంత దూరం మనం ఎందుకు పోవాలే, అక్కడ దాకా ఎందుకు పోవాలే, వదిలేస్తే పోలే అని చెప్పేసి అనే ఆలోచన వాళ్ళకు రాలే. మరి ఎందుకో, హల్లెలూయా. వాళ్ళకి దగ్గర చాలా సంఘాలు ఉన్నాయి, వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఇంటి పక్కనే సంఘం ఉంది, కానీ వెళ్ళలేదు. ఏ వర్షం వచ్చినా, ఏ ఎండ కొట్టినా, ఏ చలికాలమైనా సరే వాళ్ళు ఇంతవరకు నిలవడానికి దేవుడు కృపనిచ్చాడు. హల్లెలూయా. ఇంత దూరం కనుక దాదాపుగా కిలోమీటర్ కంటే ఎక్కువ ఉంటుందా ఉండదా? అంత దూరం రావాల్సిన అవసరం ఉందా? లేదు కదా. సంఘంలో కట్టబడడం అంటే అది, సంఘంలో నాటబడడం అంటే అది. వ్యాధికైనను, రోగంకైనను, కలిమికైనను, లేమికైనను జీవితాంతం నేను విడవక ఉందును. హల్లెలూయా. ఒక తీర్మానం, ఒక బంధం, ఒక అనుబంధం, ఒక స్థిరమైన నిబంధన దేవుడితో చేసుకున్న వాళ్ళు ఉంటారే, అబ్రహాం లెక్క. నీతో నా నిబంధన స్థిరపరుచుతుందని అబ్రహాంతో దేవుడు అన్నాడు. ఎందుకంటే మనం ముందు ఆ నిబంధన చేసుకోవాలి. చిన్న చిన్నగా ఎవరో ఏదో అన్నారు, వాళ్ళు ఏదో తుమ్మినారు, వీళ్ళు ఏదో దగ్గినారు, వీళ్ళు ఏదో తిట్టినారు, వాళ్ళు ఏదో అన్నారని దేవునితో సంబంధం పెంచుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ మధ్యలో రాలిపోతారు. శ్రమైనా, కష్టమైన, వ్యాధైనా, రోగమైనా, నిందలైనా, అవమానాలైనా, ఉన్న స్థితి అయినా, లేని స్థితి అయినా, చివరికి ఏదైనా సరే ఆయన నుండి ఏర్పాటు మనల్ని ఏది చేయకూడదు. ఆయన నుండి వేరు చేసేది ఏది కూడా ఉండకూడదు. హల్లెలూయా. అలాంటి స్థితి రావాలని నయోమి బలవంతంగా అయితే రావద్దమ్మా. బలవంతంగా నీకు నిజంగా మనసు కుదిరిందా అని పరీక్షిస్తూనే ఉంది. రక్షణ అందుకున్నాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘానికి వస్తున్నాం, నిజంగా దేవుని కోసం వస్తున్నామా? దేవుని కోసం రాకుండా ఇంకేదో ఆశించి వచ్చామనుకో, అది దొరకలేదనుకో, రేపు ఎల్లుండి మళ్ళీ మానేస్తావు. అర్థమవుతుందన్నమాట. నువ్వు అనుకున్నది నీకు దొరకలేదనుకో, దేవుడు అనుకున్నది నీకు ఇవ్వాలనుకున్నది ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు అడగకపోయినా, నీవు అనుకున్నది నీకు రాలేదనుకో, ఖచ్చితంగా మందిరాన్ని మానేస్తావు. ఎందుకు అడుగుపోయినా కానీ మాకేం జరిగింది, ఇక్కడికి వెళ్ళా మాకేమైనా అయిందా, అక్కడికి వెళ్ళా మాకు. అందుకే నేను ఫస్ట్ టైం ప్రారంభ పరిచయం చెప్తాను. ఇంతవరకు ఎవరి సంఘాలకి వెళ్ళేటోళ్ళు వాళ్ళ సంఘాలకి చెప్తానా? బలవంతంగా ఎవరిని మా సంఘానికి రమ్మని ఫోన్ చేసి పిలిచిన చరిత్ర ఉందా? కారణం ఏంటి? బలవంతంగా భక్తి చేపించేది అది మధ్యలోనే రాలిపోయే భక్తి. అందుకే నిజంగా దేవునితో రావడానికి మనసు ఉందో లేదో కొంతమందిని పరీక్షిస్తాడు దేవుడు. కొన్నిసార్లు ప్రార్థన చేసినా కొన్ని సమస్యలు తీరవు, కొన్నిసార్లు ఎంత ప్రార్థించినా కొన్ని రోగాలు పోవు. ఇంకా రోగాలు పోలేదు కదా, సమస్యలు తీరలేదు కదా అని చెప్పేసి మధ్యలో మానేసినారు అనుకో, వాళ్ళు ఏమనకాలి? ఆ మాట అర్థమైందా? అందుకే నయమంటది, నేను ముసలాన్ని, మీరు యవనస్తులు, మీ తల్లులకి వెళ్తే వాళ్ళు మీ మీద బాధ్యత తీసుకొని వాళ్ళు పెళ్లి చేస్తారు, మీకు కుటుంబం మంచిగా ఉంటుంది. నన్ను నమ్ముకొని అయితే మీరు రావద్దు అంటారు. నన్ను నమ్ముకొని రావద్దు, భక్తి చేయొద్దు. ఎందుకంటే మోయాబు అనుభవం అంటే పాపం నుండి ఒకసారి విడిపించబడి మందిరానికి వచ్చిన మనతో దేవుడు కూడా అదే చెప్తాడు. నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? పేతురుతో అన్నాడా? యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? పేతురు, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? 3 సార్లు తప్పిపోయాడు. వస్తున్నాను ప్రభా, నీతో పాటు వస్తున్నాను ప్రభా, నీతో పాటు వస్తాను ప్రభా అని చెప్పేసి అని జారిపోయాడు. జాలరి మనసులు పట్టడానికి పిలిస్తే దేవుడు ఈయన జారిపోయాడు. ఎంతగా జారిపోయాడు తెలుసా? పోత అందరిని తీసుకుని పోయాడు. 12 మందిని పిలిచారు కదా, యేసయ్య చనిపోయి తిరిగి లేచాడు. ఇంకా మనకు యేసయ్య లేడు అనుకున్నాడు ఏమో. మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించని శిష్యులకు చెప్పిపోతే, శిష్యులు యేసయ్య లేనప్పుడు చేయాలా లేదా? ఆ పని ఇచ్చిన బాధ్యత చేయాలా లేదా? నేను చేపలు పట్టడానికి పోతున్నా అన్నాడు. ప్రారంభంలో చేపలు పట్టే వృత్తి కలిగిన వాడు యేసయ్య లేడని తెలిసి యేసయ్య మరలా మనకు అప్పగించిన బాధ్యతను మరిచి చెప్పిన పని విడిచిపెట్టి చేపలు పట్టడానికి వెళ్ళాడు. యేసయ్య మరలా అక్కడ దాకా వెళ్ళి వాళ్ళు రాత్రి అంతా ప్రయాసపడిన ఒక చేప కూడా వారికి పడలేదు. కుడివైపున ఏంటంటే 150 గొప్ప చేపలతో వాళ్ళ నిండి ఉంటే దాన్ని తీసుకుని వస్తే వాళ్ళు వచ్చేసరికి దానికి వారి కోసము కొన్ని రొట్టెలు, కొన్ని చేపలు కాల్చి నిప్పుల మీద వారి కోసం ఉంచారు.
నా పిల్లలారా భోజనం చేయండి అని చెప్పే. తీసుకొచ్చుకున్నాడు మళ్ళీ జారిపోయినలను తీసుకొచ్చుకొని, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావు లేదా చెప్పరా పేతురుతో అన్నాడా? యోహాను సువార్త 21వ అధ్యాయంలో యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం చూడండి. సీమోనును పేతురును చూచి, యోహాను కుమారుడైన సీమోను, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు అవును ప్రభా అని హల్లెలూయా 16వ వచనం. మరలా ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతనిని అడగగా అతడు అవును ప్రభా నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతని ఆయనతో చెప్పింది. ఆ 17వ వచనంలో మూడవసారి ఆయన, యోహాను కుమారుడైన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసన పడి హల్లెలూయా హల్లెలూయా. ఎందుకు అడిగింటాడు? 3 సార్లు ఎందుకు అడిగాడు? 3 సార్లు తప్పిపోయాడు మనోడు. ఎన్నిసార్లు? 3 సార్లు తప్పాడు. తొందరపాటు ఎక్కువ తప్పిపోయినాడు. మొదటిసారి వలలు విసురుతుంటే పిలిచాడు, మళ్ళీ పోయి వలలు కలుగుతున్నాడు, మళ్ళీ తీసుకొచ్చుకోండి. ఇప్పుడన్నా కొంచెం కుదురుకుండ్రా, నీ పట్ల నాకు ఉద్దేశం ఉంది, కొంచెం కుదురుకుండ్రా అంటే మళ్ళీ వెళ్ళిపోయి చనిపోయి తిరిగి చనిపోకముందు చెప్పాడు, మీరందరూ సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించి నా కోసం అనేక మందిని శిష్యులను చేయాలని చెప్పేసి అని చెప్పిన తర్వాత కూడా ఈయనేం చేసే ఏసై తిరిగి చనిపోయాడని తెలిసి, ఇదిగో నేను చేపలు పట్టిని పోతున్నా అని చెప్పేసి ఒక మాట చెప్పి అందరిని తీసుకుని పోయి 6 మంది తీసుకుని పోయి సువార్త ఎవరు చెప్పాలి? 3.5 సంవత్సరాలు కష్టపడి వారికి ట్రైనింగ్ ఇచ్చి, వారికి బోధించి, ఏ విధంగా చూడాలో, ఏ విధంగా బాప్తిస్మం ఇవ్వాలో అన్నీ నేర్పించి, లోక రాజ్య మర్మములన్నీ వారికి తెలియపరిచి, దాదాపుగా వారికి స్వార్థ ప్రకటించడానికి బాధ్యత అప్పగించి, ఈ నా పని అయిపోయింది నేను వెళ్తున్నానని చెప్పేసి చనిపోయి తిరిగి లేస్తే ఇంక ఏసై లేడనుకొని దేవుడు అప్పగించిన పనిని మర్చిపోయి చేపలు పట్టడానికి వెళ్ళిపోయి పోతే ఒక్కడు పోయాడా? యేసుక్రీస్తు శిష్యులలో దాదాపుగా 6 మంది చేపలు పట్టోళ్ళే. వాళ్ళందరినీ కూడా తీసుకుని పోయి ఎవరు పట్టాలి? ఇప్పుడు మనుషులను ఎవరు పట్టాలి? జాలలో మనుషులకు ఎవరు సువార్త చెప్పాలి? దేవుడు ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తులు మాత్రం జారిపోయారు. అందుకే కోపం వచ్చాడు కదా, నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నాను ఎందుకు విడిచిపెడతావు బిడ్డ? నన్ను ప్రేమిస్తే ఎందుకు విడిచిపెడతావు? ఎందుకు విడిచిపెట్టినాడు? ఆహారం కోసం. అర్థమవుతుందా? కూటి కోసమే కదా. ఇప్పుడు చేపలు ఎందుకు పట్టినాడు? ఇల్లు ఉంది, కుటుంబం ఉంది కదా, చూసుకోవాలా లేదా? అమ్ముకొని ఏదైనా బతుకు తెరువు కోసమే కదా. దేవుడి మీద నమ్మకం లేక వదిలిపెడతారు. శత్రుకు మేషకు అభ్యర్థులకు అట్ట కాదు. అగ్ని 7 అంతలు అవుతుంది బొమ్మకు మొక్కపోతే అంటే మేమైతే మొక్కనే. మా దేవుడు మమ్మల్ని కాపాడతాడు. ఒకవేళ కాపాడకపోయినా, పోషించకపోయినా, వ్యాధులు తగ్గించకపోయినా, రోగాలు తగ్గకపోయినా, సమస్యలు తీరకపోయినా, అర్థమవుతుందా? మరణం వరకు నీతోనే ఉంటానని చెప్పేసి అన్నట్టుగా నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సినంత చింత మాకు లేదు రాజా. మా దేవుడు సర్వశక్తిమంతుడు, మమ్మల్ని తప్పిస్తాడు. ఒకవేళ తప్పించకపోయినా మేము మొక్కం. అగ్ని 7 అంతలు చేశాడు, గుండంలోకి వెళ్ళి పడేశారు. దేవుడు కాపాడుకున్నాడా లేదా? కాపాడుకోకపోయినా పర్లేదని అగ్నిగుండంలో దూకడానికి ఇష్టపడ్డారు, పడేస్తానంటే. అట్లాంటి భక్తి చేసేటోళ్ళు కావాలి ఈ చివరి దినాల్లో. చిన్న దగ్గు తక్కువ కాలేదని వచ్చి దగ్గు తక్కువ అయిపోయిన తర్వాత ఇంకా దేవుడితో అవసరం లేదనుకునే వాళ్ళు మధ్యలో ఎక్కడోసారి జారిపోతారు. చూడండి, దేవుడిని వాడుకొని వదిలిపెట్టే వాళ్ళు దేవుడు అవసరం ఉన్నప్పుడు దేవుడు కావాలని ఇట్లా పట్టుకొని అవసరం తిరిగిపోతే, ఎవరు నువ్వు, నాతో నీకేం పని, కథలు పడుతున్నావా, అంతగానం నన్ను పట్టుకు పడుతుంది, ఇంకెవరు దొరకలేదా నీకు? హల్లెలూయా. అవసరం ఉన్నప్పుడు మాత్రము ఎట్లుంటుంది మాటలు, అవసరం తిరిగిపోతే దేవుని అట్లా చేయొద్దు. భక్తి అనేది ఇష్టపూర్వకంగా చేయాలి, బలవంతంగా చేయకూడదు. ఒకవేళ ఎవరైనా ఏదన్నారని కూడా దేవునికి దూరం అయ్యి పోకూడదు. ఈ నయమే బాధ అంతా అదే. చూసుకొని బిడ్డ, నా మీద దయతో రావద్దు. సేవకుడి మీద అభిమానంతో వచ్చినారనుకోండి, సేవకుడు ఏదైనా ఒక రోజు ఒక మాట అంటాడు, నీ మేలు కోసమో ఏదో విధంగా, అర్థమవుతుందా? అప్పుడు కోపం తెచ్చుకొని మానేస్తారు. ఈరోజు మనుషుల ప్రేమను చూసుకొని వచ్చారనుకో,
ఒక్కొక్క ఉంటుంది చెరవాడలో, నాకు రావాలని లేదు అయ్యగారు, ఈయన ఉన్నాడే, ఆయన కోసం వస్తా నేను, విజిటింగ్ పోతే చెప్తుంది. నాకు చర్చికి రావాలని లేదు, ఈయన బాధపడతాడని వస్తున్నా అంతే, నాకు నా దేవుడు ఉన్నాడు, ఈయన బాధపడతానని, భర్త బాధపడతాను నేను వస్తున్నా అని చెప్పేశాను. అవునాక 3 రోజుల తర్వాత 1 వారం 2 వారాలు వచ్చింది. భర్త ఏదో అన్నాడంట, మంచిగా ఉన్నప్పుడు చర్చకు వచ్చింది. సరే నీకు ఏది కావాలా, ఇదే కదా నేను ఇస్తలే అని చెప్పేసి అన్నాడంట. అయితే నేను చర్చకు వస్తలే అని చెప్పిందంట. 2 వారాలు మంచిగా ఉన్నారు. మళ్ళీ ఏది అడిగితే ఇప్పలేదంట. పో నువ్వే పో చర్చికి, నేను ఎందుకు పో, నేను రాను, పో నువ్వే పో అని చెప్పేసి అంటుందంట. అవసరానికి చేసే భక్తులు అట్లే ఉంటాయి, ఏదో ఆశించి చేసే భక్తి అట్లేనే ఉంటుంది. కానీ ఆశ ఉన్నాడే, ఆయన అట్లాంటి భక్తిగా చేసేది. ఎన్ని బాధలు వచ్చినా, ఎంత కష్టం వచ్చినా, బ్రతుకున్నావో పగిలిపోయినా, హల్లెలూయా, హృదయాన్ని శుద్ధి చేసుకొని నీ చేతులను కడుక్కొని నిర్మలుడై ఉన్నప్పటికీ కూడా శ్రమలు వస్తుంటే ప్రతి ఉదయమున, ప్రతిరోజు బాధ వస్తుందంట. ప్రతి ఉదయం ఆయనను వ్యాధి ఎదుర్కొంటుంది. అయినా దేవుణ్ణి విడిచిపెట్టలే. నీ ఆలోచన చేత నన్ను నడిపించదు, తర్వాత మహిమలు నీవు నన్ను చేర్చుకుందువు. ఆకాశం ముందు నీవు తప్ప నాకెవరున్నారు, నీవు నాకుండగా ఈ లోకం ఏది అక్కర్లేదని చెప్పేశాడు. నువ్వు నాకున్నది ప్రభు చాలు, ఇంకా అంతే. ఈ లోకంలో క్షేమకరమైనవి, లాభకరమైన ఏవైతే అవన్నీ నాకు అవసరమో, ఏవి లాభకరమో ఏవి క్షేమకరమో కాదు, క్షేమమైనవి అవన్నీ నేను పెంటతో సమానంగా ఎంచుకున్నాను. పౌలు భక్తుడు చెప్పాడు, నేను వెంబడించడానికి ఏదైనా నన్ను అడ్డుకునేది ఏదైనా ఉంటే దాన్ని తృణప్రాయంగా వదిలేసుకుంటా అని చెప్పేశాను. నన్ను వెంబడించేటప్పుడు భార్య భర్త ఆటంకపరిస్తే వదిలేసుకోండి అన్నాడు అక్కడ. హల్లెలూయా. విడాకులు మాత్రం తీసుకోవద్దు తల్లి, వదిలేసుకోవాలంటే దాని అర్థం అది కాదు. ఆయన వెంబడించేటప్పుడు అలాంటి ఆటంకాలు ఉంటే దాన్ని పట్టించుకుంటే దేవుణ్ణి వెంబడించండి అని. అర్థమైందా? చాలా చిన్న గొడవలు వస్తాయి, కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని వ్యాధులు వస్తాయి, కొన్ని సమస్యలు వస్తాయి. వీటిని బట్టి ఆగిపోవటంలో భక్తులు ఇంకా ఎదగలేదు. ఏదో ఒక రోజు జాగ్రత్త, వాళ్ళు రాలిపోతారు, మధ్యలోనే ఖచ్చితంగా రాలిపోతారు. ఇట్లా రాలిపోకుండా ఉండాలంటే ఒక తీర్మానం గట్టిగా తీసుకోవాలి. దేవుడు నేను అనుకున్న రీతిలో నన్ను జీవితాన్ని ఉంచకపోయినా, నాకు మంచిగా అయినా కాకపోయినా, నన్ను నడిపించినా విడిచిపెట్టినా, దేవుడు విడిచిపెడతాడా? మనం ఎన్నిసార్లు దేవుని నమ్ముకొని రక్షణ పొందుకొని బాప్తిసం తీసుకున్న తర్వాత ఎన్నిసార్లు లోకంలో పడిపోయి విడిచిపెట్టాము. నేను నీతో ఉన్నాను ప్రభు అని చెప్పేసి ఎప్పుడన్నా దేవుడు మాట్లాడినప్పుడు, వాక్యం దర్శించినప్పుడు ఏడ్చి అది తప్పు ఏంటని చెప్పి మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఏం చేస్తాం? మళ్ళీ ఆయనంతా పోతున్నట్టే ఉండి తర్వాత జారిపోయే స్థితికి వెళ్ళిపోతుంది. అలాంటి వాళ్ళు టైం అయిపోయినప్పుడు జారిపోతే నరకమే. అందుకే అవకాశం ఉన్నప్పుడంతా కొంతమంది జారిపోతుంటారు. అవసరాని కోసం రావద్దు. ఈ సేవకుని రాజకీయాల కోసం కానీ ఇంకో దాని కోసం వాడుకోవద్దు. మీకు ఇంట్లో ఏదైనా సమస్య ఉంటే ప్రార్థన చేయడానికి వాడుకోండి. హల్లెలూయా. నా వరకు నేను ప్రార్థన చేస్తాను, దేవుని చిత్తం అయితే కార్యం చేస్తాడు. మాకు బాగా అయితే నేను వస్తాం, లేకపోతే లేదంటే మానేయండి ముందే. నా మాట అర్థమవుతుందా? నిక్కచ్చిగా చెప్తా నేను. దేవుడు కావాలనుకుంటే రండి, ఆయన మీకు కావాల్సినవి ఇస్తాడు అని చెప్పేసి అంట. మీకు కావాల్సినవి, మీరు అనుకునేవి కాదు, మీకు కావాల్సినవి. మీరు అనుకునేవి అనలేదు. మళ్ళీ నా మాట జాగ్రత్త. మీకు అవసరమైనవి దేవుడు ఖచ్చితంగా వాక్యం ఉంది కాబట్టి చెప్తున్నాను. నేనేం ప్రవచనం చెప్పట్లేదు. వాక్యంలో మీరు అడగకమునిపై మీకు అవసరమైనవి ఆయనకు తెలుసు. ఆయన వెంబడించడానికి మీకు మనసు ఉంటే ఇది రూతుకు వచ్చింది మనసు. అతను నన్ను రావద్దని చెప్పొద్దు, ఆమెలాగా నేను వెళ్ళిపోను, ఆ జనులాగా నేను దూరం అయిపోను, వాళ్ళ దేవుని చూసుకొని తన జనుల అయితే గెలిపినట్టు నేను వెళ్ళిపోను. నేను ఏమాశించను, నీ మీద ప్రేమతో రావట్లేదు, నీ మీద దయతో రావట్లేదు. నువ్వు నాకు మరలా పెళ్లి చేసి నా కుటుంబాన్ని నన్ను మరలా కడతావేమని నేను రావట్లేదు. ఏదైతే అది అవుతుంది. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను పద. నీ దేవుడు నా దేవుడు, నాకు దేవుడు ఉన్నాడు ఇక్కడ మోయాబులో, వదిలేస్తాను. నువ్వు ఏ దేవుడిని, యెహోవా దేవుడినా, నేను అదే దేవుడిని ఆరాధిస్తాను. నీ ప్రజలు నా ప్రజలైపోతారు. మరణం తప్ప మళ్ళీ రోగాలు కానీ, వ్యాధులు కానీ, కరువు కానీ, ఖడ్గము కానీ, అయిష్టం ఇవన్నీ ఏవద్దు. మరణం మాత్రం మన ఇద్దరిని వేరు చేయాలి తప్ప. అంతవరకు నేను నీతోనే. ఇలాంటిది అనుకుంటే ఏం జరుగుతుందో తెలుసా? 2వ అధ్యాయము రూతు గ్రంథంలో ఒక మాట చదివించి నేను ముగిస్తాను. చూడండి, దేవుడు ఏం చేస్తాడు? అంత తీర్మానంతో దేవుడు ఒకవేళ రాగలిగితే 2వ అధ్యాయము హల్లెలూయా రిక మరాందురల 11.
10వ వచనం నుండి చదువుతాం. 10. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు నీకు కటాక్షము కలిగెనో అని చెప్పగా, నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. బోయజు నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నువ్వు చేసిన దానికి ప్రతిఫలమిచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగా నుండినట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. హల్లెలూయా. నువ్వు వచ్చింది ఎక్కడికి అనుకున్నావమ్మా? యెహోవా రెక్కలు నిన్ను ఆశ్రయం ఉండేటట్లుగా చేస్తాయి. యెహోవా రెక్కల కింద ఆశ్రయం పొందడానికి నువ్వు వచ్చావు. రెక్కలని తెలుసు కదా, కోడి పిల్లల గురించి మనం చెప్పాను, విన్నారా? ఎక్కడ చెప్పాను? మల్లేశ్వరం దగ్గర చెప్పలేదు. దేవుడు తన రెక్కలతో అంటే కోడి తెలుసా? కోడి తెలుసు కదా. ఇప్పుడు ఏదైనా గ్రద్ద వచ్చిందనుకో, దానికి పిల్లలు ఉన్నాయనుకో, ఏం చేస్తుంది? కనపడకుండా రెక్కల కింద పిలుస్తుంది కదా. పిలిచినప్పుడు అందరూ రెక్కలు ఇట్లా అంటుంది, కుక్క అని ఇట్లా రెక్కలు పెద్దగా చేసుకునేసరికి వచ్చి ఏం చేయాలా? రెక్కల కింద దాక్కాల, రెక్కలతో కప్పుకుంటుంది. ఆ గ్రద్ద వచ్చినా కనపడవు, ఏ పిల్ల కూడా. ఒకటి ఏదైనా వ్యాపారి ఎక్కడన్నా దూరం వెళ్ళిపోయి తప్పిపోయి కాటు పడిపోయి అక్కడ దూరం అయిందనుకో తల్లికి, అదేమవుతుంది? వెళ్ళిపోతుంది, దానికి బలైపోతుంది. అర్థమైందా? యెహోవా రెక్కల కింద ఆశ్రయం కోసం వచ్చావు బిడ్డ. నువ్వు ఎందుకు దేవుడు నీకు ఆశ్రయం ఇస్తాడు, ఎందుకు ప్రతిఫలం ఇస్తాడు తెలుసా? నువ్వు నిజంగా విడవడం మాత్రం కాకుండా బెత్లెహేము వరకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నీ వదిలేసుకొని, ఏవి నీకు క్షేమకరం కావని తెలిసినా, నువ్వు యవనస్తురాలు విధవరాలని తెలిసినా, ఎన్నో నిందలు అవమానాలు ఉంటాయని తెలిసినా, బెత్లెహేముకు వచ్చిన తర్వాత ఎన్నో రకాలుగా నిన్ను ఇబ్బంది పెట్టే విధంగా నీ యవనం ఉందని తెలిసినా, అన్నిటిని వదులుకొని యెహోవా నివసించే బెత్లెహేము దగ్గర వచ్చినావు కదా, ఆయన ఖచ్చితంగా ప్రతిఫలం ఇస్తాడు. నువ్వు నీ దేశమును నీ తల్లిదండ్రులను విడిచి ఇక్కడ దాకా వచ్చావు కదా, ఖచ్చితంగా నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఆయన రెక్కల నీడలను నువ్వు ఆశ్రయం పొందుకుంటావు. హల్లెలూయా. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం కూడా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? నువ్వు నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను నీకోసం వస్తాను ప్రభా. నువ్వు నన్ను చూసినా చూడకపోయినా వస్తాను ప్రభా. మా దేవుడు కాపాడకపోయినా మేము మొక్కమని చెప్పేసి అంటారే, వాళ్ళని అగ్నిగుణంలో పడేస్తే దేవుడు అట్లే వదిలిపెట్టాడు. ఏమాత్రం అట్లా వివాహం అవుతుందో లేదో తెలియదు, అత్త ముసలి ఎప్పుడు చనిపోతుందో లేదో తెలియదు. అక్కడ పోయి తెలియని జనముల మధ్య ఒంటరికి ఎట్లుండాలని ఒక ఇబ్బందికరమైన సిచ్యువేషన్ మీ మనసులో బాధతో ఉంటుంది. అయినప్పటికీ నయోమి తీసుకున్న ఒక నిర్ణయం, దేవుని దగ్గరికి పోవాలి నేను ముసలితనంలో అనుకుంటే రూతును దేవుడు బలపరిచాడు. హల్లెలూయా. నయోమి వంతది కాకుండా, ఎందుకంటే అప్పుడు యవ్వనంలో ఉండే కరువు వచ్చినప్పుడు అక్కడే కష్టపడి కుటుంబాన్ని పోషించుకోవచ్చు, కానీ సమృద్ధి కలదై ఉంది. కానీ కరువు ప్రాంతం అని మోయాబుకు వచ్చింది, మొత్తం కోల్పోయింది, ముసలి అయింది. ఇప్పుడు బెత్లెహేముకి వెళ్తే ఆమె పని చేసుకుంటుందా? వండుకోగలుగుతుందా? తినగలుగుతుందా? అయినా అలాంటి నిస్సహాయ స్థితిలో కూడా నేను దేవుని దగ్గరికి పోవాలని నయోమి అనుకుంటే, ఆమెతో పాటు రావడానికి రూతును కూడా అలాంటి స్థిరమైన మనసునిచ్చి దేవుడు పంపిస్తున్నాడు. హల్లెలూయా. మన ఒక బలమైన నిర్ణయం, మనకు మంచి జరిగిన చెడు జరిగిన దేవునికి అంటుపెట్టుకున్నాలని కోరుకుంటే మనకు కావాల్సిన సహాయాన్ని మనతో పాటించి పంపించే దేవుడు ఆయన. రూతు వచ్చిన తర్వాత అత్తను బాగా పట్టించుకొని ఆమె వండి పెట్టుకుంటా పొలంలో కష్టపడి పరిగెడుకుని వచ్చి అవి వండి అత్తను పోషించుకుంది. హల్లెలూయా. హల్లెలూయా. అర్థమవుతుందా? అత్త పని చేయలేదు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళాలని ఒక ఆశ కలిగి ఉంది. రూతును దేవుడు బలపరిచి ఆమెతో పాటు పోవడానికి, ఆమెకు వివాహం జరగకుండా నేను వస్తానని చెప్పేసి అనే మనసుని దేవుడు ఇచ్చాడు. ఇలాంటి మనసు మనకు ఉంటే ఖచ్చితంగా యెహోవా మనం చేసిన దానికి ప్రతిఫలము ఇస్తాడు. ప్రమాదాలు రాకుండా ఆయన రెక్కల నీడలో మనల్ని కప్పుతాడు, సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు. ఇలాంటి నిశ్చితత రావాలి దేవుని దగ్గరికి. రోగాల కోసం, వ్యాధుల కోసం, కష్టాలు వచ్చినాయి, సమస్యలు వచ్చి రావద్దు. దేవుడు కావాలనుకుని రండి. మీకు ఏది అవసరమో, రోగం నుండి విడుదల కావాలంటే విడుదల ఇస్తాడు. ఏది అవసరమో దేవుడు ఖచ్చితంగా అది ఇచ్చివాడైనాడు. ప్రభు ఇటు కృపను మీకు ఇవ్వాలి అని అనుకుంటే, ఇదిగో మనసుల గురించి పట్టించుకోవద్దు. మనసులు ఎన్నన్నా మీరు
ఆలోచించవద్దు. నీ హృదయం దేవునికి హత్తుకున్నట్లుగా, రూతులాగా హత్తుకున్నట్లుగా ఉంచుకొని కొంచెం కొన్నిసార్లు ఇబ్బందులు వచ్చినా, కొంచెం కష్టం వచ్చినా, కొన్ని నిందలు వచ్చినా, కొన్ని నువ్వు అంటే నచ్చుకున్న చర్చిలోనే కొంతమంది నీ మీద వేరుబాటు జీవితాలుగా కొన్నిసార్లు గట్టిగా అన్నా, ఇంకొకలాగా నేను వేధించిన, మన సంబంధం దేవునితో ఉండాలి, మనుషులతో కాదు. హల్లెలూయా. ఈ విధంగా సమస్తమును భరించుకుంటూ, సమస్తము సహించుకుంటూ ప్రభు కోసం ఒకవేళ భక్తి చేసేవారు ఎవరైనా ఉంటే నిశ్చయంగా నా దేవుడు వారికి ప్రతిఫలం ఇచ్చును గాక. ఆయన రెక్కలు వారికి ఆశ్రయంగా ఉండును గాక. వారికి సంపూర్ణమైన బహుమానం నా దేవుడు ఇచ్చును గాక. కళ్ళు మూసుకొని ప్రారంభం చేసుకుందాం. నువ్వు నాకుండు. ఈ వ్యాధులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఈ అప్పులు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఈ అవసరాలు ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. ఇదిగో నేను చివరి వరకు నిన్ను అంటి పెట్టుకుని ఉంటాను అని చెప్పేసి అనే మనసు నీకుంటే నిశ్చయంగా నా దేవుడు మీరు అనుకున్న తీర్మానానికి ప్రతిఫలం ఇస్తూ పోతున్నాడు. ఆ ప్రతిఫలం మీకు రాబోతుంది. ఆయన రెక్కలు మీకు ఆశ్రయంగా ఉండబోతున్నాయి. ఆయన సంపూర్ణమైన బహుమానం మీకు ఇవ్వబోతున్నాడు. అలాంటి తీర్మానం ఉంటే, అలాంటి నిర్ణయాన్ని మీరు రాగలిగితే, ఏదైనా అయిపోయినా ప్రభుని వెంబడిస్తాను, ఏది నన్ను అడ్డుకోలేదు, వ్యాధైన, రోగమైన, కష్టమైన, కన్నీలైన, నిందలైన, అవమానాలైన, కరువైన, ఖడ్గమైన, చివరికి మరణమైనా సరే దేవుడిని నన్ను ఏది వేరు చేయలేదనే ఒక నిర్ణయాన్ని మీరు రాగలిగితే నిశ్చయంగా నా దేవుడు మీకు ప్రతిఫలం ఇవ్వబోతున్నాడు. మీకు సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతున్నాడు. ఆయన రెక్కలు నిన్ను ఆశ్రయంగా ఉండేట్టుగా చేయబోతున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ వెంటే నేను ఉంటానేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ తోడు చాలయ్యా. ఉంటే నాకు చాలు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులెదురైననో, ఎంత కష్టమొచ్చినా నీ స్థూలమైనను, ఎన్ని బాధలున్ననో, ఇబ్బందులెదురైననో, ఎంత కష్టమొచ్చినా నీ స్థూలమైనను. నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, తోడు చాలయ్యా. నీ ఉంటే నాకు, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. ఉంటే నాకు చాలు యేసయ్యా. బ్రతుకునావా పగిలినా, కడలి పాలైనను, అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, బ్రతుకునావా పగిలినా, కడలి అలలు ముంచి వేసినా, ఆశలు అనగారినా, ఆస్తులన్నీ పోయినా, అనాథగా మిగిలినా, ఆప్తులే విడనాడినా, ఆరోగ్యము
నాకు చాలు. అవును దేవా, నీ మీద ప్రేమతో భక్తి చేయాలని ఏదో ఆశించి కాదు. యెహోవా యందు ఆనందించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. రూతు హత్తుకున్నలాగున ఇది మొదలుకొని నిన్ను హత్తుకునడానికి కృప దయచేయండి. అవసరాన్ని బట్టి నిన్ను వాడుకునే మనసు మాకు లేకుండా సహాయం దయచేయండి. నిన్ను అంతం వరకు, మా చివరి శ్వాస వరకు నీతో ఉండలాగున నేను నిలిచినట్లుగా కృప దయచేయండి. ఇక ఈ లోకము కానీ, దాంట్లో ఉన్న పాపము కానీ, కష్టం కానీ, కన్నీళ్ళు కానీ మమ్మల్ని నుండి దూరం చేయకుండా సహాయం దయచేయండి. నువ్వు మా దేవుడవు, మేము నీ ప్రజలమై ఉన్నాం. నీతో కలిసి మేము ప్రయాణం చేయడానికి కృప దయచేయండి. పరలోక రాజ్యం చేరేంత వరకు మా శేష జీవితం అంతా నేను హత్తుకొని ముందుకు సాగడానికి కృప అనుగ్రహించమని, చేరి వచ్చిన ప్రతి ఒక్కరి పట్ల నీ ప్రత్యేకమైన కృప చూపించి, ఎవరు ఈ దినము అవసరాలను బట్టి కాకుండా నిజంగా హృదయపూర్వకంగా నిన్ను, నీ సంఘాన్ని హత్తుకొనడాలని కోరుకుంటారో వారితో మీరు ఉండి వారికి తగిన ప్రతిఫలాన్ని ఇచ్చి, రూతును గొప్ప చేసిన దేవుడవు, అలాంటి జీవితాలు ఇక్కడ ఎవరైతే ఉన్నాయో అలాగ సమస్తం వదులుకొని దేవుడు కావాలనే కష్టాలను, నష్టాలను భరించుకుంటూ నీ సన్నిధిలో అంటుకట్టుబడి ఉన్నారో వారికి తగిన ప్రతిఫలం దయచేయండి. వారికి నీ రెక్కలు ఆశ్రయం ఉన్నట్లుగా కృప దయచేయండి. వారికి సంపూర్ణమైన బహుమానం దయచేయండి. రూతు తన కుటుంబాన్ని, తన తల్లిదండ్రులను, తన దేశంను విడిచి వచ్చినందుకు మీరు తగిన ప్రతిఫలం ఇచ్చిన దేవుడు. ఎంతైతే సమస్తాన్ని వదులుకొని నీ నిమిత్తమైన తండ్రి దూరమైన నీ సన్నిధికి నడిపించబడుతూ నిన్ను హత్తుకుని ఉండాలని, నా తండ్రి కష్టాలైనా, నష్టాలైనా, ఇబ్బందులైనా, నిందలు, అవమానాలైనా నీ కోసం వస్తున్నారు. నిశ్చయంగా వారికి నీ ప్రతిఫలం ఉండును గాక, నీ కృప వారి మీద ఉండును గాక, నీ రెక్కల కింద వారికి ఆశ్రయం దొరుకును గాక, నీ సంపూర్ణ బహుమానం వారికి కలుగును గాక. అటు కృపతో వారందరినీ స్థిరపరిచి, తృప్తిపరిచి మీరు మహిమ పొందమని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధ ఆత్మదేవుని సన్నిధి, అన్యోన్య సహవాసం చేరువచ్చిన మనకును సకల పరిశుద్ధులకును, మరి ముఖ్యంగా ఈ దినము ఏదేమైనా అనుకున్నవి జరిగినా జరగకపోయినా, ఇబ్బందులైనా, కష్టమైన, నష్టాలైన, వ్యాధులైన, నిందలైన, అవమానాలైన దేవునితో నడవాలని నిర్ణయం తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆయన కృప తోడైండి వారికి తగిన ప్రతిఫలం ఇచ్చి, వారికి ఆశ్రయం ఇచ్చి, సంపూర్ణమైన బహుమానం ఇచ్చి ఆయన రాకడకు రాజ్యాన్ని సిద్ధపరచును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటితో ఈ దినపు ప్రార్థన కొడిక ముగించబడింది. వచ్చిన మీ అందరికీ ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మీ పక్కనలో కూడా చెప్పండి.